ఆహా! అదృష్టం అంటే మిథున రాశి వారిదే. జూన్ నెల చివరిలోపు ఒక వ్యక్తి కారణంగా పెను మార్పులు. ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. అసలు మిథున రాశి వారికి జూన్ నెల చివరిలోపు వీరికి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఉందా లేదా? వీరి ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా వీరికి చాలా మేలు అయితే జరగబోతోంది. అనుకున్న రీతిలో మీ జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చేసే పనిలో ఏకాగ్రత సరళకుండా చూసుకోవాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంతా కూడా మేలే జరుగుతుంది. మీ జీవితంలో ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా మీకు అనుకుని మార్పులు కూడా కలుగుతాయి. విష్ణు నామస్మరణ వలన మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. అదృష్టవంతమైన కాలం కనబడుతుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు అనేవి కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఒక శుభవార్త మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీకు చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలు అయితే వెలువడతాయి. కాలం సంతోషదాయకంగా ముందుకు సాగుతుంది. ఇష్టదైవ సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా కలిగిస్తుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, మిథున రాశి వారు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలను కూడా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. ఈ రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను కూడా చూపెడతారు. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. ఈ రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలకు సంబంధించినటువంటి వృత్తులు యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయటం, అనువాదము చేయటం, పత్రికల్లో రచనలు చేయటం యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చాలా బాగానే రాణిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.